హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ బ్లూ కాలర్ జాబ్స్ వర్సెస్ వైట్ కాలర్ జాబ్స్. ఈ టాపిక్ ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ఇది చాలా అవసరం. ఎందుకంటే స్కిల్ లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఎప్పుడైతే మనకి చదువుకోవడం ఎక్కువైందో ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి మంచి జాబ్స్కి వెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ బట్ ఏంటంటే వర్క్ చేసేవాళ్ళు, లేబర్ కష్టపడి పని చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆ తగ్గడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది, ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ డిమాండ్ తగ్గుతుంది. అంటే నేను ఏదో చదువుకోవద్దని నేను చెప్పట్లేదు. చదువు అనేది ఒక ఎసెన్షియల్, చదువు అనేది ఒక మనకి చాలా ఇంపార్టెంట్. అది మనకి ఒక చదువు చాలా ఇంపార్టెంట్. నేను దాన్ని తప్పుపట్టలేదు. దాంతోపాటు కూడా ఒక స్కిల్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి మీకు ఎలా నేను చెప్పాల్సి వస్తుందంటే, మా చిన్నప్పుడు అంటే 80s 90sలో చెప్తున్నాను. ఇప్పుడు మా ఇల్లు కడుతున్నప్పుడు ఏంటంటే ఒక మేస్త్రికి మేము కేవలం 15 రూపాయలండి, 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఇచ్చేవాళ్ళం. అదే హెల్పర్కి అనుకోండి మహా అయితే 10 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇలాగా కన్స్ట్రక్షన్ అయిపోయేది. అంటే అప్పుడు ఖర్చులకి, అప్పుడు ఇన్కమ్కి అది వేరే సబ్జెక్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఎంత, ఇప్పుడు లేబర్ ఎంత చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఒక మ్యాషన్ తీసుకోండి, లేకపోతే ఒక హెల్పర్ తీసుకుని ఎంత చేస్తున్నారు? ఒక 1500 నుంచి 2000 వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు ఒక మ్యాషన్, మంచి స్కిల్ ఉంటే. అది హెల్పర్ అయినా సరే 1000 రూపాయలు తీసుకుంటారు. ఇవి పక్కన పెట్టండి. మీరు ఇంకా ఒక ఎలక్ట్రీషియన్ తీసుకోండి. ఒక ఎలక్ట్రీషియన్ అయితే మీరు చెప్పకండి, తన కానీ కట్టపడి హార్డ్ వర్క్ చేయాలి. కానీ ఒక్క నెలకి 4 ఇల్లు పట్టుకున్నా చాలండి. రోజుకి 4 ఇల్లు పట్టుకున్నా చాలండి. ఆల్మోస్ట్ రోజుకి 4 నుంచి 5000 అని చేస్తున్నారు ఆయన. అంటే ఎంత ఇన్కమ్ మంత్లీ ఎంత జనరేట్ చేస్తున్నారు? మనం మెడిసిన్ చదివి లేదా ఇంజనీరింగ్ చదివి, లా చదివి ఇవన్నీ పక్కన పెట్టండి. అంటే ఇది చదవద్దంటలేదు, వాళ్ళు ఎంత శాలరీ ఎంత చేస్తున్నారు? నాకు తెలిసి ఎంతోమంది ఇంజనీరింగ్ 15,000కి 20,000కి 30,000 కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నారండి. అదే మనలో స్కిల్ ఉంటే ఎలా ఉంటుంది అంటే, నేను చెప్పేది ఏంటంటే చదువుతో పాటు ఒక స్కిల్ కూడా మీరు నేర్చుకున్నారనుకోండి, ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎటు ఏది వెళ్తుందో తెలియట్లేదు. అదే మన మీద మనం నమ్ముకున్నాం అనుకోండి, గ్యారంటీగా మనకు ఉపాధి గ్యారంటీగా ఇక్కడే కాదు విదేశాల్లో కూడా మనకి లభిస్తుంది. ఇది నా ప్రగాఢ నమ్మకం, అంతే. నేనేమి ఇది అనాలిసిస్నో ఇదని కాదు. కానీ బట్ నేను నమ్ముతుంది ఏంటంటే, ఇప్పుడే ఎలా ఉంటే ఇంకా వచ్చే ఒక 5 yearsలో ఎలా ఉంటుందంటే, మీకు స్కిల్ లేబర్కి చాలా చాలా డిమాండ్ పెరిగిపోద్దండి. ఎందుకంటే చాలా తక్కువ అయిపోతున్నారు మనుషులు. వాళ్ళకి ఎంత డిమాండ్ పెరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఇప్పటికే చూడండి, మీరు ఆఫీసులో చూడండి. ఇప్పుడు మీరు ఒక MBA చదివి లేకపోతే ఏదో ఒక ఆఫీస్లో వచ్చేస్తే ఒక మహా అయితే 15,000 30,000 వస్తుంది. అదే మ్యాషన్ రోజుకి 1500 ఖర్చు పెట్టిదే ఒక వారాలు పోనీ ఒక రోజు తీసేసినా ఆల్మోస్ట్ తను కూడా 30,000 to 40,000 సంపాదించగలుగుతున్నాడు. వాళ్ళ ఇంట్లో 3 సంపాదిస్తే ఆల్మోస్ట్ 1 lakh వస్తుందండి. ఒక మిడిల్ క్లాస్ పీపుల్లో ఒక మనిషి సంపాదించిన దానికంటే కూడా వాళ్ళు చాలా బాగా సంపాదిస్తున్నారు, బాగా సెటిల్ అవుతున్నారు. ఇది మీరు చాలా క్షుణ్ణంగా ఆలోచించండి. నేను చెప్పింది ఈ వర్క్స్ అనే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను దుబాయ్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 years నుంచి దుబాయ్లోనే ఉంటున్నాను నేను. అఫ్కోర్స్ కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చాను నేను. అక్కడ చూడండి, లిఫ్ట్ ఆపరేటర్స్ కానీ, లిఫ్ట్ మెకానిక్స్ కానీ, ఈ మ్యాషన్స్ కానీ, ప్లంబర్స్ కానీ ఎంత డిమాండ్ అంటే అంత డిమాండ్ యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు దొరకట్లేదు. మీకు ఇప్పుడు మీరు ఎక్కడైనా ఫోన్ కొట్టండి, ఎవరైనా దొరుకుతారు, కానీ మీకు అవైలబిలిటీలో దొరకరు. కనుక నా సిన్సియర్ ఇదేంటే అడ్వైస్ నేను చెప్పను. కానీ మీరు చదువుకోండి, మంచిగా చదవండి. దాంతోపాటు ఒక స్కిల్ మీకు నచ్చింది ఏదో ఒకటి, మీకు 100% ఏదో ఒక వర్క్ మీకు నచ్చే ఉంటుంది. నేను ప్లంబరో ఎలక్ట్రీషియనో అని చెప్పట్లేదు. మీరు ఒక మొబైల్ సర్వీసింగ్లో మొబైల్కి సంబంధించిందో మీకు ఏదో ఒకటి ఒక స్కిల్డ్, మీకు ఓన్ స్కిల్ వర్క్తో పాటు మీరు చదువుకున్నారనుకోండి, అది డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఇది నాకు అనిపించింది, మీకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఫ్యూచర్లో చూడండి, మీకు ఆల్మోస్ట్ మీకు ఒక ఏమంటారు, అది ఒక ఇంజనీర్ కంటే కూడా ఒక ఎలక్ట్రీషియను, ఒక ప్లంబరే మీకు ఎక్కువ సంపాదిస్తాడని నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. నాకు అది అవ్వడం కూడా మంచిదేలేండి. అందరూ బాగుంటారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరైతే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ ఇన్కమ్ ఒకేలా ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. నేను దీన్ని 100% స్వాగతిస్తున్నాను. బట్ నేను చెప్పేది ఏంటంటే 100% ఫ్యూచర్ ఇప్పుడే మీకు దొరకట్లేదు. ఇంక ఫ్యూచర్లో అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఎంతెందుకు మీరు అబ్రాడ్లో చూసుకోండి, మీకు ఎక్కడైనా ఎంతవరకు మీకు రేపు ఒక ప్లంబర్తో, ఒక ఎలక్ట్రికల్లో, లేకపోతే ఏదైనా ఇలాంటి సంబంధించిన ఏమైనా మీకు ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 2-3 days ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ మీకు దొరకని పరిస్థితి అనమాట. ఏదో ఈ టాపిక్ నా చిన్ననాటి నుంచి ఇప్పుడు వచ్చిన అనుభవాల్లో ఈ చేంజెస్ చూస్తూ వస్తున్నాను. ఆ చేంజెస్లో నాకు ఇది ఒకటి కూడా నాకు చాలా అనిపించింది. ఎందుకంటే మారుతున్న ఈ రోజుల్లో మనం కూడా మారుతూ ఉండాలి. మనకి అదే పట్టుకుని ఉండిపోయి అనుకోండి, మనకి ఇది ఉండదన్నమాట. నేను చెప్పేది ఏంటంటే స్కిల్ వర్క్ ఏదో ఒకటి నేర్చుకోండి, అంతే.
ఇది ఈరోజు నా టాపిక్. థ్యాంక్ యూ.